గల్ఫ్ పేరిట అమ్మాయికులను మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్లకు చెక్ పెడుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ఎస్పీ విశ్వజిత్. గల్ఫ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు కాజేస్తున్న నకిలీ ఏజెంట్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి గల్ఫ్ కు వలసలెక్కువ. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి వేలాది మంది గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. సరైన నీటి వసతులు లేక పంటలు పండక కొందరు, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు అందక మరికొందరు, పేదరికం కారణంగా ఇంకొందరు గల్ఫ్ బాట పడుతున్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు పనుల కోసం వెళ్తున్న వారు క్రమంగా పెరుగుతూనే ఉన్నారు. గల్ఫ్ వలసలు పెరుగుతుండటంతో నకిలీ ఏజెంట్లు పుట్టుకొచ్చారు. సరైన వీసాలు, పత్రాలు లేకుండానే భారీ జీతాలు ఆశ చూపి అమాయకులను మోసగిస్తున్నారు. ఈ ఏజెంట్లను నమ్మి దుబాయ్ తదితర దేశాలకు వెళ్లిన అమాయకులు అక్కడ తమకు చెప్పిన కంపెనీలు లేక రోడ్డున పడుతున్నారు. అక్కడ పని లేక వెనక్కి తిరిగి రాలేక అవస్థలు పడుతున్నారు. చాలా మంది వ్యవసాయం లేక గల్ఫ్ ప్రాంతాలను నమ్ముకుంటున్నారు. మీరు వెంటనే 3 లక్షలు తెస్తే నీకు వీసా ఏర్పాటు చేస్తానని బొంబాయి దాకా తీసుకెళ్లి అక్కడ ఫ్లైట్ ఎక్కించే వరకు ఏజెంట్లు మంచిగా నమ్మకంగా తీసుకెళ్తున్నారు. అక్కడ దుబాయ్ కానీ షార్జాలో కానీ దిగుడుతోనే అక్కడ ఈ పాస్పోర్ట్ కానీ అన్ని వీసా చూసేసరికి ఇక్కడ ఇది కంపెనీ లేదు, ఎందుకు వచ్చినావు బాబు అని వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అమాయకులను మోసగించి డబ్బులు దండుకుంటున్న నకిలీ ఏజెంట్ల ఆగడాలను అరికట్టాలని ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాజన్న జిల్లా పోలీసులు నకిలీ ఏజెంట్ల భరతం పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ గల్ఫ్ ఏజెంట్ల మోసాలపై తీసుకుంటున్న చర్యలు చాలా సంతోషకరంగా ఉన్నాయి. ఈ చర్యలు ఇలాగే కొనసాగిస్తూ ఇంకా ముందు చాలా మంది గల్ఫ్ ఏజెంట్లు తెలియకుండా ఉన్నారు. కొంతమంది సబ్ ఏజెంట్లను పెట్టుకుని గ్రామాలలో కూడా విచ్చలవిడిగా మోసాలకు పాల్పడుతున్నారు. గల్ఫ్ వెళ్ళే వారు మోసపోకుండా గల్ఫ్ ఏజెంట్లకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుంటుంటాయని మేము కోరుకుంటున్నాం. ఎస్పీ విశ్వజిత్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్స్ దాడులు చేసి 178 మంది నకిలీ ఏజెంట్లను గుర్తించారు. ఇందులో 120 మందిని బైండ్ ఓవర్ చేశారు, 10 మందిని రిమాండ్ చేశారు. నకిలీ ఏజెంట్ల నుంచి పాస్పోర్ట్లు, వీసాలు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గల్ఫ్ వెళ్లాలనుకునేవారు నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని అన్నారు ఎస్పీ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయడం జరిగింది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 178 గల్ఫ్ ఏజెంట్లను గుర్తించడం, అందులో 120 మంది గల్ఫ్ ఏజెంట్లను బ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రజలను నకిలీ కరెన్సీ, నకిలీ గల్ఫ్ ఏజెంట్స్ పేరు మీద వాళ్ళని విదేశాలకు పంపించి వాళ్ళ ఇబ్బందులకు గురి చేసే వాళ్ళపై మిగతా అబ్స్కాండింగ్లో ఉన్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. గల్ఫ్ మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏజెంట్ల బారిన పడకుండా జనం కూడా అప్రమత్తంగా ఉండాలి.